నమస్కారం. సొగస్యుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సొగస్యుడి తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్ లో ప్యూర్ కాంచిపట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ లో కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం బ్రైడల్ వేర్ నుంచి అన్ని సారీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి బ్రైడల్ లో డిజైనర్ అన్నమాట. పట్టులో మనకి లేటెస్ట్ డార్క్ కలర్స్. ఇది వచ్చేసి ఏంటంటే నేవీ బ్లూ కలర్. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే కొంచెం డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. టూ సైడ్స్ మనకి క్రాస్ లైన్స్ ఇక్కడ లీఫ్ క్రీపర్ ఇచ్చారు. అది టూ సైడ్స్ మనకి బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ డార్క్ గ్రేప్ కలర్ మీద ఒక ట్రీ తీసుకున్నారు. ఆ ట్రీ మీద అంతా కూడా పికాక్ ని డిజైన్ చేశారు. మనకి ఎంత నీట్ గా అంటే మనకి ఫినిషింగ్ కూడా చాలా సాఫ్ట్ లుక్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. అంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేశారు. 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కడీ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి డిజైన్ వస్తుంది. ఇక్కడ క్రాస్ గా మనం చూస్తే టిష్యూ తీసుకొని దాని మీద డైమండ్ డిజైన్, లోపల ఒక ఫ్లవర్ ఇచ్చి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ లైన్ అనేది మనకి ఆల్టర్నేటివ్ గా శారీ అంతా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ లో ఒక ఎలిఫెంట్ ని మనకి డిజైన్ చేశారనమాట. ప్యారెట్ ని ఒక క్రీపర్ మీద మనకి ఎలిఫెంట్ అండ్ ప్యారెట్స్ వచ్చేటట్లు మనకి డిజైన్ చేశారు. క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. అంటే ఈ శారీకి కింద బోర్డర్ అనేది స్కర్ట్ బోర్డర్ వస్తుంది. ట్రెడిషనల్ గా మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. పల్లు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద బోర్డర్ మనకి బిగ్ సైజ్ కడీ బోర్డర్ ఉంటుంది. టెంపుల్ అనేది కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఈ టెంపుల్ డిజైన్, ఈ క్రాస్ జరీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుందండి. పట్టులో కూడా మనకి దగ్గర ఏంటంటే పట్టులో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సేమ్ అండి. పల్లు కలర్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ సేమ్ వస్తుంది మనకి. ఈ సారీ కాస్ట్ 9960 రూపీస్ పడుతుంది. 9960 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కళాక్షేత్రలో బుటీ స్టైల్ మోడల్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. అంటే ఇక్కడ బాటిల్ గ్రీన్ కి మనకి రెడ్ కలర్ ఇచ్చారనమాట. ఈ రెడ్ కలర్ కాంబినేషన్ మీద మనం డిజైన్ చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి గ్రాస్ అండ్ లీఫ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ మనకి లావెండర్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక చిన్న బార్డర్ ఇచ్చారు. 3 సైడ్స్ మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి డాట్స్ లాగా బేస్ ఇచ్చేసి ఫ్లవర్స్ బంచెస్ ఇచ్చారనమాట. అది గోల్డ్ కలర్ అండ్ మిడిల్ పార్ట్ లో ఒక చిన్న డాట్ గ్రీన్ కలర్ శారీ బేస్ కలర్ వచ్చేటట్లు మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బార్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ 2 సైడ్స్ కూడా పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి బాటిల్ గ్రీన్ మీద బంచెస్ స్టైల్ డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్, 2 సైడ్స్ కూడా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇంకోటి పింక్ కలర్ థ్రెడ్ వర్క్. అంటే ఈ 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ బొటీస్ అనేవి శారీ అంతా కూడా మనకి డిజైన్ చేశారు అనమాట. దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుందండి. దీంట్లో కూడా మనకి డిజైన్స్, కలర్స్ అనేవి కూడా ఉంటాయి. బ్లౌజ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. పింక్ అండ్ రెడ్ మిక్స్ ఉంటుంది. బోర్డర్స్ కూడా కడీ బోర్డర్స్ ఇచ్చారు. ఓకే, మొత్తం సారీ అంతా ఇలా ఉంటుంది 2 కలర్స్ వేరియేషన్ లో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 5625 రూపీస్ పడుతుంది. 5625 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ పట్టులో మనకి ఇది చాలా డిఫరెంట్ డిజైనర్ వేర్ అండి. మల్టీ కలర్ కాంబినేషన్ బాక్స్ స్టైల్లో తీసుకున్నాం. పళ్ళు వచ్చేసరికి లైట్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డబుల్ షేడ్ తీసుకున్నారు. ఇక్కడ టెంపుల్ డిజైన్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ డబుల్ షేడ్ మీద ఒక బాదం షేప్ లో మనకి క్రీపర్ లాగా తీసుకొని లోపల కట్ వర్క్ మోడల్, లోపల వచ్చేసి ఒక లోటస్ ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. అంటే జెరీ అండ్ మనకి కట్ వర్క్ లాగా డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి డబల్ షేడ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి లావెండర్ కలర్, పింక్ కలర్, ఇక్కడ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, ఎల్లో డబల్ షేడ్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే 1 లైన్ అంతా కూడా బ్లూ, పింక్, గ్రీన్, మస్టర్డ్ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, ఇట్లా మనకి 5 కలర్స్ కాంబినేషన్ లో శారీ ఉంటుంది. దీనికి మనకి బాక్సెస్ లాగా జరీతో డిజైన్ ఉంటుంది. కొన్ని బాక్సెస్ లో మనం చూస్తున్నట్లయితే పళ్ళులో ఏదైతే మనం క్రీపర్ చూసామో కట్ వర్క్ లాగా టిష్యూ తీసుకొని పింక్ కలర్ మీద మనకి అలాగే ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ ప్రతి కలర్ లో కూడా మనకి ఆ బాక్స్ డిజైన్ లో మనకి డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది లేటెస్ట్ వస్తుంది. ఆల్ కలర్స్ యాడ్ అయ్యాయి.
పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే క్రాస్ లైన్స్ కూడా మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 7800 పడుతుంది. 7800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి కంచిలో బ్రైడల్ వేర్ డిజైనర్ వేర్ అన్నమాట. ఫస్ట్ మనం చూస్తున్నది ఏంటంటే పింక్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక 1 మీటర్ పళ్ళు కూడా డిజైనర్ గా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. టిష్యూ తీసుకొని కట్ వర్క్ స్టైల్లో బేస్ కనిపించేటట్లు ఒక చిన్న లీఫ్ ఫ్లవర్ బంచ్, టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఆరో మార్క్ డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చి మిడిల్ లో మనకి ఒక గోల్డ్ కలర్ ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట. అది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి లావెండర్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి లీఫ్ లాగా మనకి జిగ్జాగ్ లాగా క్రాస్ లైన్స్ ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి డిజైనర్ అంటే జెరీ బోర్డర్ లోనే మనకి కొంచెం డిజైనర్ గా చేశారనమాట. ప్లెయిన్ ఇవ్వకుండా కింద పింక్ మీద మనకు ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే కింద ఎక్స్ట్రాగా ఇంకొక బోర్డర్ ని యాడ్ చేస్తారనమాట. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ పింక్ ఉంది కదా, ఈ పింక్ మీద మనకు ఒక లీఫ్ క్రీపర్, మళ్ళీ మనకి టిష్యూ లాగా డిజైన్, ఇట్లా మనకి ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు మొత్తం శారీ అంతా. పైన బోర్డర్ 3 లైన్స్ బోర్డర్, పైన 2 లైన్స్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రొకెట్ స్టైల్ ఇచ్చారు. అంటే ఈ పింక్ మీద గోల్డ్ కలర్ జరీ లీవ్స్ ఇచ్చేసి మనకి కట్ వర్క్ లాగా లీఫ్ బంచులు ఉంటాయి. పింక్ ఇక్కడ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో బంచ్ ఉంటుంది. సేమ్ డిజైన్ కానీ కలర్ అనేది మనకి చేంజ్ చేశారు. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇస్తారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి బ్రైడల్ వేర్ లో చాలా రీజనబుల్ ప్రైస్ 10,000 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,000 రూపీస్ కి అవైలబుల్. నెక్స్ట్ మనం కుప్పటంలో ఇప్పుడు మనకి న్యూగా డిజైన్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు కొత్త డిజైన్స్ చూస్తున్నాం మనం. కుప్పటంలో న్యూ డిజైన్స్ చూస్తున్నాం. మనకి ఎప్పుడు కూడా కుప్పటంలో డైలీ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. కొత్త డిజైన్స్ పట్టు ఇది మనకి. ఫస్ట్ మనం బ్లాక్ కలర్ పింక్ ఈ 2 కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పళ్ళు అంతా కూడా బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఎటువంటి ఫ్లవర్ క్రేపరు కాకుండా జస్ట్ జిగ్జాగ్ తో మనకి సింపుల్ పళ్ళు ఇచ్చేసారు. జరీతో బ్లాక్ మీద గోల్డ్ కలర్ వెల్వెట్ అవుతూ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ చూస్తే మనకి కాంట్రాస్ట్ గా బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసి మనకి డిజైనర్ గా ఇచ్చారనమాట. కుప్పటం బోర్డర్ అంటే హాఫ్ పార్ట్ అంతా కవర్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ తీసుకున్నారు కుప్పటం బోర్డర్. దాని మీద మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే టోటల్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక క్రీపర్ కింద మనకి పికాక్ ని పైన అంతా కూడా మనకి అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు డిజైన్ చేశారు. సేమ్ డిజైన్ ని గోల్డ్ కలర్ తో ఉంటుంది. అంటే మనకి డిజైన్ లోనే జంపింగ్ డిజైన్ లాగా మనకి బోర్డర్ అంతా కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. దానిపైన చూసినట్లయితే సేమ్ మనకి పింక్ మీద కూడా డబుల్ బోర్డర్ గా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి డబల్ బోర్డర్ త్రోట్ శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. మొత్తం చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ గా కలర్ఫుల్ గా ఉంటుందండి. పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ మనకు వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది. టోటల్ పళ్ళు అండ్ బోర్డర్స్ బ్లాక్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసరికి టోటల్ బ్లాక్ కలర్ ఇచ్చారు. ఓకే, ఈ టైప్ ఆఫ్ సారీస్ కాస్ట్ మనం దీంట్లో ఇప్పుడు మనం డిజైన్స్ కూడా చూద్దాం. నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. దాంట్లో మనం కొన్ని డిజైన్స్ కుప్పటంలో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. పళ్ళు చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి కొంచెం డిజైన్ ఉన్నటువంటి పళ్ళుని ఇచ్చారు. పింక్ మీద మనకి ప్యారెట్ బోర్డర్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక టెంపుల్ డిజైన్ ప్యారెట్ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు దగ్గరగా. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఇక్కడ మనకు వచ్చేసి రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కుప్పటం బోర్డర్ డబల్ షేడ్ తీసుకున్నారు. కింద కడీ బోర్డర్ ఉంటుంది. ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి స్మాల్ సైజ్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద మనకి ఏంటంటే రెడ్ అండ్ పింక్ బిగ్ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి పికాక్ అండ్ ఫ్లవర్ క్రీపర్ వచ్చేటట్లు బంచ్ ఒక బోర్డర్ తీసుకున్నారు. ఫ్లవర్ లో కూడా మనకి ఒక కాంట్రాస్ట్ వేరియేషన్ కోసం బ్లూ కలర్ థ్రెడ్ వర్క్. ఇక్కడ టెంపుల్ డిజైన్ ఉంటుంది. త్రోట్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ ఉంటుందండి. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్. ఓకే, బోర్డర్స్ కలర్ అండ్ పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి పైన వన్ సైడ్ వచ్చేసరికి అంటే డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొక డిజైన్ కూడా మనం ఇందులో ఓకే,
నెక్స్ట్ వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ కి మనకి పింక్ కలర్ పళ్ళు ఇచ్చారు. ఇందులో వచ్చే ప్రతి కలర్ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి. మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్ చేపిస్తాం అనమాట. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక పికాక్ బార్డర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో 2 సైడ్స్ ఉంటుంది. ఇక్కడ ఒక రుద్రాక్ష డిజైన్ జిగ్జాగ్ లాగా మనకి అదే డిజైన్ మనకి పళ్ళు పాటలో ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసరికి పింక్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఉంటుంది. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. డార్క్ కలర్ కాంబినేషన్. మెయిన్ ఈ శారీకి కింద బోర్డర్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మొత్తం కూడా క్రీపర్ అంతా కూడా మనకు ఒక లీఫ్ క్రీపర్ లాగా జరీతో డిజైన్ చేసి దాని పైన బిగ్ సైజ్ పికాక్స్ ఇచ్చారు. పికాక్స్ అన్ని కూడా గోల్డ్ కలర్, మనకి పింఛంలో మాత్రమే గ్రీన్ కలర్ యాడ్ చేశారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. టోటల్ శారీ అంతా. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సేమ్ ఉంది కాబట్టి అదే కలర్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి పింక్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. జరీ బోర్డర్ ఉండి ప్లెయిన్ కుప్పటం బోర్డర్ ఉంటుంది. ఓకే. ఈ దీంట్లో కూడా మనకి ఇంకొక డిజైన్ కూడా మనం చూద్దాం. కుప్పటంలోనే మనకి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. సర్కిల్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. పోల్కా డాట్స్ అవుట్ సైడ్ రింగ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ బ్లూ కలర్ పైన షోల్డర్ బార్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి స్కర్ట్ బోర్డర్ లాగా పళ్ళులో మనం ఏవైతే పోల్కా డాట్స్ చూసామో సేమ్ అవే పోల్కా డాట్స్ ని స్కర్ట్ బోర్డర్ లాగా శారీ అంతా కూడా డిజైన్ చేశారు. అంటే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అవుతుంది డిజైన్ అంతా. ఓకే. శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి. సేమ్ డిజైన్ లో కావాలన్నా కూడా కలర్ చాయిస్ ఉంది. అలాగే మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి. పళ్ళు కలర్ అండ్ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 5850 రూపీస్. 5850 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ మనకి ఇది కుప్పటంలోనే డిజైన్ అన్నమాట. డిఫరెంట్ డిజైన్ ఇప్పుడు దీంట్లో లేటెస్ట్ అన్నమాట. ఇది మనకి ఫస్ట్ మనం పీచ్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ పళ్ళు చూస్తున్నాం. బ్లాక్ కలర్ పళ్ళు తీసుకొని మనకి సెల్ఫ్ డాట్స్ టైప్ లో క్రాస్ డిజైన్ ఇచ్చారు. దానిపైన ఒక ఫ్లవర్ డిజైన్, అలాగే మనకి ఇంకో టెంపుల్ టైప్ లో ఉండేటువంటి ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కంచిలో వచ్చేవండి ఈ టైప్ బోర్డర్స్. ఇప్పుడు కుప్పటంలో డిజైన్ చేస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ ఒక పికాక్ అండ్ ఫ్లవర్ బోర్డర్, రుద్రాక్ష బోర్డర్ ఇచ్చారనమాట. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో మనం చూస్తున్నట్లయితే బటర్ఫ్లైస్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీతో ఒక బటర్ఫ్లై, అలాగే పికాక్ తో ఒక డిజైన్ జరీతో ఇచ్చారు. అంటే ఈ టూ డిజైన్స్ అనేవి మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో కింద సైడ్ బోర్డర్ అనేది మనకి కొంచెం లెంతీగా తీసుకున్నారు. ఎప్పుడు మనం కాంట్రాస్ట్ లుక్ చూస్తూ ఉంటాం కింద బోర్డర్ వచ్చేసరికి, కానీ ఇక్కడ అలా కాకుండా సేమ్ కలర్ కాంబినేషన్ లోనే డిజైనింగ్ లో పైన చూసిన డిజైన్ ని మనకి డబల్ బోర్డర్ గా చేసి మిడిల్ పార్ట్ లో మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారు జరీతో. ఇది కొంచెం స్కర్ట్ బోర్డర్ లాగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి బుటీస్ బోర్డర్ అనేది శారీ అంతా కూడా దగ్గరగా ఉంటుంది అనమాట. బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్నటువంటి బిగ్ బోర్డర్ వస్తుంది. మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అంతే సైజ్ పెట్టుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫుల్ శారీ ఇలా ఉంటుంది. దీంట్లో మనం ఇంకో డిజైన్ కూడా చూద్దాం. దీంట్లో ఇంకొక డిజైన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ జిగ్జాగ్ లాగా మిడిల్ పార్ట్ క్రాస్ జెరీ లైన్స్ లీఫ్ బోర్డర్, ఇది మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ మీద ఒక హంసని డిజైన్ చేశారు, ఒక డీర్ ని డిజైన్, ఇలా బాక్సెస్ లో మనకి డిజైన్ చేసి బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ మీద అంతా కూడా ఒక పికాక్ ని డిజైన్ చేశారు. అలాగే ఒక సర్కిల్స్ లాగా ఒక ఫ్లవర్ బంచ్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా దగ్గరగా మనకి ఆ పికాక్స్ సర్కిల్ బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అండి. బోర్డర్ మనం ఇందాక చూసినట్లే కొంచెం లెంతీగా తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి డాట్స్ టైప్ లో ఒక క్రాస్ లైన్స్ డిజైన్ ఉంటుంది. దానిపైన మనం ఏదైతే షోల్డర్ లో చూసామో అదే డిజైన్ ఒక బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే. దీంట్లో కూడా మనకి కలర్స్ చాయిస్ కూడా ఉంటుంది. కలర్ చాయిస్ ఉంది. అలాగే మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి.
బ్లౌజ్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే సారీలో 2 సైడ్స్, 1 సైడ్ బిగ్ బోర్డర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ టైప్ లోనే మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్? ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 5700 పడుతుంది. ఓకే, ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి 5700 రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పుడు మనం డిజైనర్ శారీ చూస్తున్నాం అనమాట, ఫాలింగ్ ఫ్యాబ్రిక్. మనం ఇక్కడ షోల్డర్ పార్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి బోర్డర్ లోనే మనకి వేరియేషన్ తెలుస్తుంది. పైపింగ్ గోల్డ్ కలర్, పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు, కింద రెడ్ కలర్ గోల్డ్ కలర్ బోర్డర్. ఇక్కడ మోతీస్ తో మనకి పిటాయి వరకు ఉన్నటువంటి బోర్డర్, ఒక నెట్టెడ్ తో మనకి మ్యాంగో డిజైన్ ని డిజైన్ చేసి స్టోన్స్ తో డిజైన్ చేశారు, మిర్రర్స్ ఆ విధంగా ఉండేటట్లు ఒక కలర్ఫుల్ బోర్డర్ అన్నమాట. మనకి ఈ బోర్డర్ 2 సైడ్స్ మనకి డిజైన్ చేశారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అండ్ షోల్డర్ పార్ట్ లో మాత్రమే ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీకి కింద బోర్డర్ అనేది మనకి రాజస్థానీ బోర్డర్ తీసుకున్నారనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే పైపింగ్ మనకి గోల్డ్ కలర్, పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, రెడ్ కలర్ రా సిల్క్, ఇలాగే గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. ప్లెయిన్ ఇచ్చేసి దీనిపైన మనకి ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు. ఎలిఫెంట్స్ పైన అంతా కూడా మనకి ఒక టెంట్ లాగా డిజైన్ చేశారు. ఆరెంజ్, బ్లూ కలర్, గోల్డ్ కలర్, టోటల్ మనకి స్టోన్స్ తో డిజైన్ చేశారు. అంటే ఆ బోర్డర్ మీద బంచెస్ అనేవి దగ్గరగా శారీ కింద సైడ్ బోర్డర్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మొత్తం శారీ అంతా అంటే మిడిల్ పార్ట్ చూస్తే సింపుల్ గా అనిపిస్తుంది, శారీలో బోర్డర్స్ చూస్తే చాలా కలర్ఫుల్ అండ్ హెవీ లుక్ కనిపిస్తున్నాయి. శారీ మొత్తం మనకి ఇదే ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ షోల్డర్ లో ఉన్న బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ ఇచ్చారు. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంటుందండి, కలర్స్ అవైలబుల్ కలర్స్ ఉంది. ఇంకొక కలర్ చూద్దాం మనం దీంట్లోనా. ఓకే, నెక్స్ట్ మనకి కింద బోర్డర్ కూడా సేమ్ వస్తుంది అనమాట. ఓకే, ఇంతకు ముందు దాంట్లోనే ఇంకొక కలర్ అన్నమాట. ఇది ఇట్లా బోర్డర్స్ లో మళ్ళీ ఎలిఫెంట్స్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి సేమ్ కలర్ అనేది చేంజ్, శారీ బేస్ కలర్ చేంజ్ ఉంటుంది మనకి. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటాయండి? 2500 పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అలాగే దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి కోటా అన్నమాట. కోటాలో మనకి డిజైన్స్ చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నాం. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్, శారీ 3 సైడ్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డాట్స్ టైప్ ఒక లైన్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసరికి గ్రే కలర్ అండ్ ఆరెంజ్ లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఒక క్రీపర్ ఇచ్చేసి దానికి అవుట్ సైడ్ అంతా కూడా మనకి డిజైన్ చేశారనమాట. ఇది మనకి ఆల్టర్నేటివ్ గా శారీ అంతా కూడా క్రాసెస్ లాగా డిజైన్ ఉంటుంది. శారీకి మెయిన్ కింద సైడ్ బోర్డర్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు, ఒక తబలా మనకి ఒక వీణ టైప్ లో ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఏంటంటే ఆరెంజ్, గ్రే కలర్, అలాగే మనకి క్రీమ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. అంటే ఈ డిజైన్ వచ్చేసి మనకి ఏంటంటే త్రోట్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఉంటుంది. రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్ అనేది మనకి రెడ్ కలర్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 1060 పడుతుందండి. 1060 ఓన్లీ 1060 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. పెట్టుబడికి చాలా కంఫర్టబుల్ రేంజ్ అండి, చాలా గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తుంది. మనం ఈ రేంజ్ లో ఇంకొన్ని కోటా 1060. ఓకే, ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రే హాఫ్ బోర్డర్స్ లో ఉంటుంది. పైన పింక్ కలర్, గ్రే కలర్ రా సిల్క్ బోర్డర్, 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ కోటా ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. గ్రే కలర్ కింద తీసుకుని దానిపైన బంచెస్ స్టైల్ ఇచ్చారు. మనకి గ్రే కలర్ తోనే లీఫ్, ఫ్లవర్ అంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ గ్రే కలర్ మీద మనకి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ లో మ్యాంగో అండ్ ఫ్లవర్ వచ్చేటట్లు ప్రింట్ డిజైన్ ఇచ్చారు. అంటే శారీ అంతా కూడా మనకి ఈ హాఫ్ బోర్డర్, డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే ఓకే, మొత్తం శారీ అంతా మనకి ఇలా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంది, స్టైలిష్ గా కూడా కనిపిస్తుంది. దీంట్లో బ్లౌజ్ మనకి ప్రింటెడ్ బ్లౌజ్. అంటే ఈ మిడిల్ లో ఉన్న ప్రింట్ డిజైన్ ఏదైతే ఉందో శారీ మిడిల్ లో ఇక్కడ మ్యాంగో ప్రింట్ ఉంది కదండి, సేమ్ ప్రింట్ తో మనకి ఇక్కడ రా సిల్క్ మీద ప్రింట్ ఇచ్చారు. హ్యాండ్స్ కి పింక్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఓకే, సేమ్ రేంజ్ లో మనకి ఇంకో డిజైన్ చూస్తున్నాం. ఇది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ ఫ్లోరల్ ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారనమాట. బ్లాక్ మీద మనకి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్ బార్డర్, రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్ బార్డర్ ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్ మీద గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఒక రోజ్ ఫ్లవర్ కింద వైట్ కలర్ తో లీఫ్ పార్ట్ ఇచ్చి అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చారు. ఈ బూటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారనమాట. మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది మనకి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ బోర్డర్ లో ఏ కలర్ ఏ డిజైన్ అయితే మనకి తీసుకున్నారో ప్రింటెడ్ డిజైన్ తో ప్రింటెడ్ ఫ్లవర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు. బాగుంది. ఈ సారీస్ ఇప్పుడు వరకు మనం చూపించిన 3 సారీస్ అన్ని కూడా 1060 రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్
నెక్స్ట్ అండి సమ్మర్ కాబట్టి మనం సమ్మర్ కాటన్ చూస్తున్నాం. సమ్మర్ కాటన్, అప్లిక్ వర్క్ సమ్మర్ కాటన్ అన్నమాట. ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కత్ కాటన్ ఏదైతే ప్రింటెడ్ బోర్డర్ ఉంటుందో గ్రీన్ అండ్ వైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో, ఆ కలర్ కాంబినేషన్స్ తో మనకి కాటన్ బోర్డర్ అనేది శారీ సైడ్స్ తీసుకున్నారు. మనకి పళ్ళు చూసినట్లయితే ఏంటంటే మనకి ఫస్ట్ శారీ బేస్ అంతా కూడా వైట్ మీద చిన్న చిన్న డాట్స్ లాగా బ్లాక్ కలర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు బ్లాక్ కలర్ ఎలిఫెంట్స్ తీసుకున్నారు. ఎలిఫెంట్స్ పైన వచ్చేసి అప్లిక్ వర్క్ ఇచ్చారు. మనం ప్రింటెడ్ ఏదైతే ఉందో ఆ క్లాత్ ని మాత్రమే అప్లిక్ వర్క్, మిగిలింది ప్రింటెడ్. ఈ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైనంతా కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్ మీద డాట్స్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి అప్లిక్ వర్క్ ఎలిఫెంట్ ప్రింట్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బాగుంది, లైట్ వెయిట్ లో. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి. ఓకే, అంటే ఇక్కడ బోర్డర్ కలర్ లో ఏదైతే డిజైన్ తీసుకున్నారో సేమ్ ఇదే డిజైన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు, కాటన్ బ్లౌజ్. దీనిలో కలర్స్ కానీ డిజైన్స్ దీంట్లో డిజైన్ చేంజ్ లో ఉంది, ఒకసారి చూద్దామా? దానిలోనే ఇంకొక డిజైన్ వేరియేషన్ అంటే బార్డర్ అనేది మనకి ఇక్కత్ బార్డరే, రెడ్ అండ్ బ్లాక్ వైట్ తీసుకున్నారు. ఇక్కడ డాన్సింగ్ డాల్స్ ని డిజైన్ చేశారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి అవే ఉన్నాయి, చిన్న ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ డాల్స్ కి మనకి అప్లిక్ వర్క్ డిజైన్, డ్రెస్సింగ్ అనేది అప్లిక్ వర్క్ ఇచ్చారు. ప్రింటెడ్ కూడా మనకి ఇలా ఉంటుంది, ప్రింటెడ్ ఉంటుంది, అప్లిక్ వర్క్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బార్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే. ఓకే, ఇట్లా ఈ బోర్డర్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చింది. దీంట్లో ఇంకా డిజైన్స్ ఉంటాయి, మనం 2 డిజైన్స్ కొన్ని మాత్రమే చూస్తున్నాం. ఈ సారీస్ కాస్ట్ 630 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 630 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ప్యూర్ సమ్మర్ కాటన్ సారీ అండి. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ అంటే మనం ఇందాక చూసాం కదా రెడీమేడ్ బ్లౌజెస్ లో డిజైనర్ సారీ, దాంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్, ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ ఉంది. ఫ్యాబ్రిక్ ఇది జార్జెట్, అది షిఫాన్, ఇది జార్జెట్ వస్తుంది, డబుల్ షేడ్ వస్తుంది. ఇది ఆరెంజ్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా దానికి తగ్గట్టే మనకి మంచి కలర్ కాంబినేషన్, పికాక్ బ్లూ కలర్ తో రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. వైట్ మీద మనకి పిటాయి వర్క్ స్టోన్స్ తో డిజైన్ ఉంటుంది, పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది శారీ 3 సైడ్స్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డబుల్ షేడ్ ప్లెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది, ప్లెయిన్ లో ఇచ్చారు. దీనికి కూడా మనకి 2 బ్లౌజెస్ ఇస్తారు. ఓకే, బోర్డర్ లో పైపింగ్ లో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో ఇదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్, హ్యాండ్స్ కూడా సేమ్, బోర్డర్ కూడా సేమ్ ఇచ్చేసారు. ఇంకొక బ్లౌజ్, ఇంకోటి ఫుల్ వర్క్ వస్తుంది, అంటే కలర్ మాత్రం సేమే, పిటాయి వర్క్ తోనే ఫుల్ వర్క్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ లోనే పిటాయి వర్క్ తోనే డిజైన్ ఉంటుంది అనమాట. బర్డ్స్ ఇచ్చారు డిజైన్. అలాగే మనకి లేస్ నెట్టెడ్ ఇచ్చారు అనమాట. హ్యాండ్స్ కి సేమ్ ఇచ్చారు బోర్డర్. డబుల్ బ్లౌజ్ ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయండి? దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి. ఈ రెడీమేడ్ బ్లౌజెస్ లో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి 2650 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. 2 బ్లౌజెస్ ఇచ్చారు. అలాగే శాంపిల్ కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి. మీరు ఒక్కసారి విఘ్నేశ్వర సిల్క్స్ మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్, కుకట్పల్లి కానీ లేదు అంటే ఈఎస్ఐ మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి ఒకసారి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ డిజైనర్ శారీ లంగావోని టైప్ ఆఫ్, అంటే ఇవి మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అన్నమాట. పార్టీ వేర్ కి కలెక్షన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే జరీతో తీసుకున్నారు, గోల్డ్ కలర్. కింద వచ్చేసి క్రీమ్ కలర్ మీద సర్కిల్ తో గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనకి డబల్ షేడ్ ఉంటుంది, పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సెల్ఫ్ థ్రెడ్ వరకు సెల్ఫ్ జరీ బుట్టి ఉంటుంది అనమాట. మనకి వీవింగ్ లోనే ఈ ఫ్యాబ్రిక్ లో డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ వరకు మనకి ఇలా ఇచ్చారు. 2.5 మీటర్ తర్వాత మనకి నెట్టెడ్ తీసుకున్నారు. ఫాలింగ్ అండి, ఇది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఫాలింగ్ కింద బోర్డర్ అనేది మనకి పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. కాటన్ థ్రెడ్ కి సీక్వెన్స్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి బంచెస్ స్టైల్లో డిజైన్ ఉంటుంది. బొకేస్ అన్ని ఆరెంజ్, పీచ్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో స్టోన్స్ తో మనకి డిజైన్ చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. చాలా దగ్గరగా ఇచ్చారండి. చాలా హెవీ లుక్ కనిపిస్తుంది మనకి. కుచిళ్ళ పాట అంతా కూడా మొత్తం శారీ అంటే కుచిళ్ళ పాట దగ్గర నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా ఇదే డిజైన్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇస్తారు మనకి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఏంటంటే టోటల్ గా మనకి బోర్డర్ లో చూసుకున్న ఒక డిజైన్, ఒక ఫ్యాబ్రిక్ ని బాడీ పార్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ 3/4 తో డిజైన్ చేసుకోవడానికి ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ సేమ్ బోర్డర్ ని హ్యాండ్స్ కి డిజైన్ చేశారనమాట. దీనికి కాను మనకి పెట్టికోట్ కూడా ఇస్తారు. ఓకే, ఇక్కడ మనకి నెట్టెడ్ మెటీరియల్ అనేది వీట్ కలర్ ఉంది కాబట్టి, ట్రాన్స్పరెంట్ లుక్ ఉంది కాబట్టి దానికి ఆల్రెడీ పెట్టికోట్ కూడా మనకి ఇచ్చారు. సాటిన్ పెట్టికోట్. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి?
3675 రూపీస్ పడుతుందండి. 3675 రూపీస్కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది వాటి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.